ఎవ్రీ 1 మంత్ ఈ యొక్క సమీక్షలు గాని ఎవరైతే 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారో ఇంక్లూడింగ్ జనసేన చీఫ్ తో పాటు అదేలాగా 2 ఎంపీస్ ఎవరైతే గెలిచారో వీళ్ళందరితో కూడా ఈ యొక్క ఫ్రీక్వెంట్ గా మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సర్వే రిపోర్ట్స్ బేస్ చేసుకొని లోకల్ గా సర్వేస్ తీసుకోవడం అలాంటివి కూడా మాకు జరుగుతా ఉంది. ఎమ్మెల్యేస్ యొక్క పనితీరుని కూడా క్యాలిక్యులేట్ చేసి ఎవరు ఏంటి ఏ పొజిషన్ లో ఉన్నారని కూడా ఇంటర్నల్ గా వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నాం. సో పార్టీ ఎందుకంటే నిన్న మనం చూసాం, ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పటికీ కూడా బట్ టోటల్ ఫోకస్డ్ 175 నియోజకవర్గాల మీద కూడా పెట్టడం జరిగింది నిన్న. అంటే నిన్న చెప్పింది ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఎవ్రీ పొలిటీషియన్. అది కేవలం తెలుగుదేశం వాళ్ళకనే కాదు, జనసేన వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ. ఎందుకంటే ద ఫార్ములా కానీ ద వే నిజంగా మంచి తీసుకుంటే వైసీపీ వాళ్ళకి కూడా ఎవరికైనా సరే ఇప్పుడు నేను పొలిటికల్ గా ఎదగాలంటే కూడా అదే కదా, ఆ మాటలు తీసుకుంటే గట్టిగా పైకి రావచ్చు. ఎందుకంటే చాలా క్లియర్ గా అసలు నిజంగా చెప్పాలంటే ఇంత మ్యాసివ్ డిఫరెన్సెస్ అనేది ఎక్కడ కూడా సాఫ్ట్ కార్నర్ అనేది లేదు, ఎక్కడ కూడా టార్గెట్ ఓరియంటెడ్ గానే వెళ్ళారు. క్లియర్ గా ఎవరన్నా ఆటా గానీ తానా సభలకు వెళ్తే వాళ్ళకి టాటా అని చెప్పడం డెఫినెట్ గా అది చాలా మంది ఎమ్మెల్యేలకి అది పించ్ అయి ఉంటుంది, డౌట్ అయితే లేదు. సో చాలా క్లియర్ గా మోడల్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే నిన్న ఒక 2 hours ఒక ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో నిజంగానే మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు లైఫ్ టైం ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు గెలిచే అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఒక టార్చ్ బ్యారర్ లాంటి లీడర్ యొక్క ప్రెజెంటేషన్ కానీ ఆ డీటెయిలింగ్ గా చెప్పే విధానం కానీ ఇంతకంటే పొలిటికల్ గా ఎదగాలనుకున్న వాళ్ళకి ఎవరికి కూడా అవును 2 hours ప్రసంగం కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు వింటే ఖచ్చితంగా అప్పుడప్పుడు వింటా ఉండాలి. వింటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్లి అద్భుతాలు సృష్టించవచ్చు, బాగా నియోజకవర్గం బాగా సృష్టించవచ్చు. ఎందుకంటే ప్రజలు అందుబాటులో ఉండాలి 100% సార్. వైఎస్ఆర్సీపీ కూడా బిఫోర్ ఎలక్షన్స్ 1 year ప్రజల్లోకి వెళ్ళమని చెప్పినప్పుడు ఏమైందిరా అంటే చాలా వ్యతిరేకత అనేది అక్కడే స్టార్ట్ అయింది. చాలా మంది ఎమ్మెల్యేలు ఆ ప్రోగ్రామ్ ని నాట్ ఈవెన్ 30%, 20% కూడా ఫినిష్ చేయలేదు. అంటే పబ్లిక్ లోకి వెళ్తే ఎంత రివోల్ట్ ఉందన్న విషయం వాళ్ళ కొంతమంది నాయకులకి కొంతమంది ఎమ్మెల్యేలకి అప్పటికే అర్థమైపోయింది. ఈ రోజు ఏమంటున్నారు అంటే 1 year అయ్యింది, మనం మాక్సిమం ఎంత పెట్టాలో ఎంత చేయాలి. గడప గడప కార్యక్రమంలో చివర్లో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళలేదు. ఆమె వెళ్తే ఆమె కూడా నిరసనలు, మీరేంటి ఫోటోలు వేసుకుంటున్నారని అడిగారు. తర్వాత మాకు ఇల్లు ఇవ్వలేదని అడిగారు, మాకు ఈ విధంగా ఇబ్బంది అవుతుందని ఖచ్చితంగా తనని అడిగారు లైవ్ లో. అదే సార్ లైవ్ లో. ఇప్పుడు మామూలుగా మనం ఒక 5 years 5 floorల బిల్డింగ్ చేసేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లోనే కానీ మనం కానీ ఏదైనా తప్పులు కానీ ముందే తెలుసుకుంటే ఇప్పటికే ఏదైనా డ్యామేజ్ ని మనం కంట్రోల్ చేసుకుని బెస్ట్ ఫౌండేషన్ వేసుకుని 4 floors లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏంట్రా అంటే ఈ 1 year లో కానీ ఇప్పుడు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని గడప గడపకి వెళ్ళినట్టయితే ఏదైతే మనం చేశామో అంటే చేసింది చాలా చెప్పుకోవాలా. ఆ చెప్పుకునే విధానంలో నిజం చెప్పాలంటే డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పెద్ద పెద్ద డయాజుల్లో వీళ్ళు మాట్లాడినప్పుడే ఇన్ఫర్మేషన్ 1-2 రోజులు ఆ పేపర్లో రావడాలు, 1-2 చర్చలు జరుగుతుంది తప్పితే స్థానికంగా మీరు తీసుకున్నట్టు పేపర్లో ఖచ్చితంగా 1-2 రోజులే వస్తుంది సార్. ఖచ్చితంగా మీ పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలి రెగ్యులర్ గా. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని కూటమి నాయకులు గాని స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు గాని దీని మీద కంటిన్యూగా నా నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి ఇది అని కీప్ ఆన్ పబ్లిక్ ముందు పెట్టగలగాల. పెడితేనే పబ్లిక్ కి చేరువవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఇంకోటి కూడా వీళ్ళు మన ఈ యొక్క కూటమిలో కరెక్షన్ కూడా చేసుకుంటున్నారు. లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మనం ఎంతవరకు చేయగలుగుతున్నామో అది చేస్తున్నాము. ఖచ్చితంగా డెఫినెట్ గా మనం ఏం చేయాలనుకుంటున్నామో మనం ఫ్యూచర్ లో చేస్తామని కూడా చాలా క్లియర్ గా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు బస్సు చెప్పారు, August 15 ఇస్తున్నామని చెప్తున్నారు. చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామని కూడా విషయాలు కూడా చెప్పేటప్పుడు ఇంత క్రిస్టల్ క్లియర్ గా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏపీలోనే కాదు ఎంటైర్ ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఇంత ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు పెట్టడం, నాయకుల ముందు పెట్టడం, మీరు వెళ్ళండి పబ్లిక్ లోకి వెళ్ళండి, మీరు వెళ్ళి చెప్పండి, ఎక్కడ ఏదన్నా మీకు తెలిస్తే మీరు తిరిగి మళ్ళా దాన్ని కన్వే చేయండి అని చెప్పడం మాత్రం ఇది ఒక మంచి సబ్జెక్ట్. ఎవరైతే ఎమ్మెల్యేలు ఫార్వర్డ్ ఇప్పుడు చూసాం సార్, రేటింగ్స్ అన్నారు, గ్రీన్ జోన్ అన్నారు, రెడ్ జోన్ అన్నారు, ఆరెంజ్ అలర్ట్స్ అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఏంట్రా అంటే మేబీ కొంతమంది పార్టీలు దీని మీద
వ్యంగ్యాస్త్రాలు జోకులు కూడా వేసుకోవచ్చు. కానీ ఈ రోజు ఒక పిల్లోడు ఎలాగైతే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లో నువ్వు యావరేజ్ గా ఉన్నావు, నువ్వు కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేయాలని ఎలాగైతే చెప్పినప్పుడు పేరెంట్ ఎలా తీసుకుంటాడు, ఇంకా కొంచెం బాగా చదువురా, ఇంకా వాడిని మోటివేట్ చేసి సెకండ్ టైం మళ్ళీ క్వార్టర్లీ ఎగ్జామ్ ఆఫీల్ ఎగ్జామ్. ఇది చాలా బెస్ట్, ఇది చాలా బెస్ట్ అంటే Right. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కాంపిటేటివ్ కార్పొరేటివ్ వరల్డ్. Okay. ఈ రోజు Right. పాలిటిక్స్ కూడా కార్పొరేటివ్ లెవెల్స్ లో వెళ్తుంది కాబట్టి ఇది చాలా బెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నటువంటి Right, అప్డేటెడ్ sir. వర్షన్ లో Right. దాన్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా బందిగా ఉంది. రైట్ కోటేశ్వరరావు గారు నమస్కారం సార్.